నీరు తప్ప నాకు ఇంకేమీ కనిపించట్లేదు. అలా ఎన్ని సంవత్సరాలు తిరిగానో నాకు తెలియదు. అలాగా తిరగ్గా ఒక మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి ఆకును ఆ మర్రి ఆకును పక్కగా చేసుకొని, అంటే ఆ మర్రి ఆకు మీద ఒక ముద్దులొలికేటువంటి చిన్న బాలుడు తన బొటన వేలును నోట్లో పెట్టుకొని నీలమేఘ వర్ణంతో ఒక చిన్ని బాలుడు కనిపించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఎవరితడు? అయినా ఇంత చిన్న బాలుడేంటి? మొత్తం ఎక్కడ ఏమి కనిపించట్లేదు, ఈ చిన్న బాలుడేంటి అనుకున్నాను. భయపడుతూనే మెల్లమెల్లగా అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ బాలుడని పరీక్షగా నేను చూస్తూ ఉన్నా. అంతే, అతను కింకంటితో, అంటే చిన్నగా తన కళ్ళు రెండు పైకెత్తి నన్ను చూశాడు. అసలు అతని నవ్వే అమోఘంగా ఉంది, మధురంగా ఉంది. కానీ ఆ చిన్న బాలుడు మాటలు మాత్రం చాలా గంభీరంగా మాట్లాడాడు.